సంక్రాంతి సినిమానే మూవీ సూపర్ సినిమా చూడవలసిన సినిమా ఇది సంక్రాంతి వెంకిమమ్మ ఎరగదీశాడు కన్నడ లాంగ్వేజ్. సినిమా మాత్రం బాగుంది. అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్. అంతే సంక్రాంతి సూపర్ హిట్ అయిపోతుంది. చాలా బాగుంది. 100%. పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా చాలా బాగుంది. అల్టిమేట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చాలా ఆయన అకౌంట్ లోకి ఇంకో హిట్. ఆయన తీసిన సినిమాలు అన్ని హిట్. దానికి అన్నిటి మించిన ఈ సినిమా చాలా బాగుంది. విక్టర్ వెంకటేష్ గారి ఎంట్రీ మాత్రం అదిరిపోద్ది. చిరంజీవి అల్టిమేట్ యాక్షన్, డాన్స్లు, కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్, కంప్లీట్ ఫ్యామిలీ సినిమా అండి. మాస్ క్లాస్ అండ్ కంప్లీట్ ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ. చాలా బ్లాక్బస్టర్ సినిమా. అన్న ఇద్దరు కాంబో ఎలా అనిపించింది అన్న? చిరంజీవి గారు 40 years నుంచి మనల్ని ఎట్లా ఎంటర్టైన్ చేస్తూ వస్తారో ఇందులో అంత ఒక్క ఇంచు కూడా తగ్గలేదు. దానికి 1,00,000% న్యాయం చేసింది. జస్ట్ వచ్చి కూర్చొని ఎంజాయ్ చేయడమే, అంతే. ఇక ద గ్రేటెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ తెలుగు సినిమా, ఈవెన్ ది వరల్డ్ సినిమా, చిరంజీవి గారు. దట్స్ ఇట్. పండగ పండగ మెగాస్టార్ పండగ 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 మెగాస్టార్ పండగ పొంగల్ పండగ 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 వచ్చింది. అనిల్ రావిపూడి కూడా పాపం చిరంజీవి బాగా చూపించాడు. అదిరిపోయింది సినిమా. సూపర్ బాస్ కంబ్యాక్. అన్న ఎలా అనిపించింది అన్న? బాగుందండి, చాలా బాగుంది. చిరంజీవి వెంకటేష్ ఇద్దరు ఎలా అనిపించారు అన్న? చాలా బాగుంది. సూపర్ అండి. చిరంజీవి సినిమా అంటే చిరంజీవి సినిమా అండి. వండర్ఫుల్ గా ఉంటా ఉంది. కామెడీ కామెడీ కానీ, ఫైట్లు కానీ, సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ, అన్నిటిలో వండర్ఫుల్ మూవీ. సో ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ మెగాస్టార్ సూపర్ గా ఉంటా ఉంది మూవీలోని. అసలు ప్రతి సీన్ కూడా ఎక్కడికి తలతే పూర్తి అవ్వలేదు, అసలు లేకపోతే అవ్వలేదు. ఇంకా మళ్ళీ షో పడితే బాగుంటుంది ఫీలింగ్ వచ్చింది. సో సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఈ సంక్రాంతికి హైయెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే ఇది. రికార్డులను కూడా తిరగరాయడానికి రెడీగా ఉంది. ఈ సినిమా చిరంజీవికి మాత్రమే సాధ్యము. స్టార్ స్టార్ మెగా స్టార్. చిరంజీవి సినిమా అంటే ఎలా ఉండాలో అలాగే ఉంది. ప్రతి ఫ్యామిలీ కూడా సంక్రాంతి మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఈ చూడాలి. అంత బాగుంది. మెగాస్టార్ హిట్ కొట్టేశాడు. సంక్రాంతికి హిట్. బాసులకే బాసు, మెగా బాసు, సూపర్ స్టార్ మూవీ. అక్కడికే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎక్కడ కూడా అనిల్ రావిపూడి గారు ఎవరిని కూడా తగ్గించలేదు. విక్టర్ వెంకటేష్ గారిని, చిరంజీవి గారిని కూడా సమానంగా చూపించగలిగారు. సో ఎక్కడిని కూడా మళ్ళీ ఎక్కడ కించపరచడం కానీ ఇలాంటివి కూడా చేయలేదు మూవీలోని. చాలా బాగుంటా ఉంది. సో ఈ పండగకే తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మూవీని చూడండి, ఫుల్ గా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా ఉంటాం.